హలో అండి, నమస్తే. పప్పు, సాంబారు, రసం, చేపల పులుసు, చింతపండు పులిహోర. చింతపండు నానబెట్టే పని లేకుండా ఇలా దేంట్లోకైనా పనికొచ్చే చింతపండు పేస్ట్ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా చింతపండుని ఈనెలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు చింతపండుకి ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆ నీళ్లు వేసేసుకోవాలి. నీళ్లు మరిగే లోపల చింతపండుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు పేస్ట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. తర్వాత నీళ్లు కాగేటప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే క్వాంటిటీని బట్టి 2-3 స్పూన్లు నూనె కూడా వేసుకొని నీళ్లు మరిగేటప్పుడు అందులోనే చింతపండును కూడా వేసేసి చింతపండుని ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు. చింతపండులో నీళ్ళు ఇలా అయిపోయేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవటమే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.